ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుడు నా జీవితంలో మేలు చేశాడు అని అనుకున్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవుడు నా జీవితంలో లేకపోయినట్లుంటే నేను ఇంతవరకు నేను రాలేకపోతున్నాను అనుకునే వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హి ఈస్ అ గుడ్ ఫాదర్ కదండి, మన మంచి తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. యు ఆల్ కెన్ బి సీటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యము అంట ఎటువంటి కల్మషము లేనిదై ఉంది అంట. ఆమేన్. ఆ వాక్యములో ఎవరైతే నివసిస్తారో, లేకపోతే ఎవరైతే ఆ వాక్యంలో వాళ్ళు రెఫ్యూజ్ తీసుకుంటారో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యం అంట వాళ్ళకు కేడము వలె ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ వెన్ వీఆర్ డిపాజిటింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనం నాటుతున్నామో, కేవలం ఆయన వాక్యాన్ని మాత్రమే మనం నాటట్లేదంట, కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఆ వాక్యము మనకు కేడమై ఉండి మనల్ని ప్రతి ఒక్క దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంట. హల్లెలూయా. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us టు లెర్న్ అండ్ టు రీడ్ అండ్ టు రైట్ ఇట్ ఆన్ అవర్ హార్ట్స్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా నెమరి వేసుకోవాలి అంటే మన హృదయంలో అది ప్రింట్ అయిపోయి ఉండాలంట. ఎప్పుడైతే ఆయన వాక్యము మన హృదయంలో ప్రింట్ అయి ఉంటుందో, మీ అగేన్స్ట్ ఏవి వచ్చినా కానీ వాటిని తొక్కి పైకి వెళ్ళే సామర్థ్యత ఆయన వాక్యము మీలో ఏదో ఉందో అది మాత్రమే మనకి ఇవ్వగలుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. లెట్ us all turn our Bibles to 1 Corinthians chapter 11 and let's read verse 26. 1 Corinthians chapter 11 and verses 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Here Apostle Paul is talking to the church of Corinthians. అపోస్తలుడైన పౌల్ గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడైతే దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద టేబుల్, ఎప్పుడైతే వాళ్ళు ఈ కమ్యూనియన్ని తీసుకుంటున్నారో దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే. ఏ రీతిగా తీసుకోవాలో ఆ రీతిగా పాల్గొనట్లేదు. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఈ మాటని వాళ్ళతో చెప్తూ ఏమంటున్నాడు అంటే, మీరు ఎప్పుడైతే ఈ బల్లలో చెయ్యి వేస్తారో, లేకపోతే మీరు ఎప్పుడైతే బ్రెడ్ అండ్ వైన్ని తీసుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు యేసుక్రీస్తు ఒక మరణాన్ని ప్రచురిస్తున్నారు అని అంటున్నాడు. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రచురించడము అంటే ఏంటి అంటే దేవుడు వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక కార్యము చేసినట్లయితే, లేకపోతే దేవుడు వాళ్ళ జీవితంలో ఒక గొప్ప కార్యము చేసినట్లయితే అందరూ ఏం చేస్తారు అంటే వెళ్ళి ఊరంతా ప్రచురిస్తారంట, దేవుడు మా ఇంట్లో కానీ మా కమ్యూనిటీలో ఈ గొప్ప కార్యము చేశాడు అని. ఇఫ్ యు గో బ్యాక్ టు ద బుక్ ఆఫ్ ఎక్సడస్ ఏం చూస్తాము అంటే ఎప్పుడైతే దేవుడు మోషేని ఇంకా ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలోంచి బయటకు తెస్తాడో, మనం ఏం చేస్తాము అంటే మోషే వాళ్ళు ఒక గొప్ప పాటను రాసి ఆ పాటని ప్రచురిస్తూ ఉంటారంట, దేవుడు మా జీవితంలో ఇంత గొప్ప కార్యము చేశారు అని. సో ఎవ్రీ టైమ్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ ఆర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ కూడా ఎప్పుడైతే వాళ్ళు ప్రొక్లేమ్ అని అంటున్నారో, వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ఏం చేయాలి అంటే మీరు అందరికీ చెప్పాలి అంటే దేవుడు మీ జీవితంలో ఏం కార్యము చేశాడో. సో ఇక్కడ అపోస్తలుడైన పౌల్ గారు కొరింథీ సంఘానికి రాస్తుంటూ ఏమంటున్నాడు అంటే ఎప్పుడైతే మీరు బల్లలో చేయివేస్తున్నారో, ఎప్పుడైతే మీరు ఆయన శరీరాన్ని ఆయన రక్తమును మీరు తింటున్నారో, మీరు ఏం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మీరు ప్రచురిస్తున్నారు అని అంటున్నాడు. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్, మనం దేవుని యొక్క బల్లలో పాల్గొంటున్నప్పుడు మనం నోరు తెరిచి ఏం మాట్లాడడం కదండి, వీఆర్ జస్ట్ ఈటింగ్ ఇట్. కానీ ఎందుకు అపోస్తలుడైన పౌల్ గారు ఇక్కడ మీరు అందులో చెయ్యి వేస్తున్నప్పుడు మీరు ప్రచురిస్తున్నారు అని అంటున్నాడు. సో ఐ కైండ్ ఆఫ్ అగ్రీ టు దిస్. నేనేమనుకుంటాను అంటే, నేనేమని నమ్ముతున్నాను అంటే ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే ఆయన బల్లలో చేయి వేస్తున్నామో మనం ఆత్మీయతంగా ప్రతి ఒక్క సాతానుకి ఏమని చెప్తున్నాము అంటే నీ శక్తి నా ముందు పనిచేయదు, ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ పైన మరణించి ప్రతి ఒక్క శాపమును ప్రతి ఒక్క మరణమును తీసివేశాడు అని ఆత్మలో అంట మన ఆత్మ ప్రచురిస్తుంది అంట. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ వెన్ యూర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, మీరు ఎప్పుడైతే శరీరంలో పాల్గొంటున్నారో ఆత్మీయతంగా అంట మీరు ప్రచురిస్తున్నారు అంట. ఏ శక్తికి కూడా నా పైన శక్తి లేదు, దేనికి కూడా నా పైన అధికారము లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క అధికారము, ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క కర్స్ని అంట యేసుక్రీస్తు సిలువలో తీసివేశాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. And every time when we are taking in ignorance of this, ఇది మనకు తెలియకుండా మనం పాల్గొంటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఏమీ జరగదు.
మీ లైఫ్ ఏ రీతిగా ఉందో ఆ రీతిగానే ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, మీరు దీన్ని వివేచన లేకుండా తీసుకున్నట్లయితే యు ఆర్ కాలింగ్ జడ్జ్మెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ పైన మీరు ఏం చేస్తున్నారంటే జడ్జ్మెంట్ని తెచ్చుకుంటున్నారు. అందరు దీన్ని చాలా తప్పు వేలో పోర్ట్రే చేస్తారు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, వెన్ యూఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ ఇన్ అన్ అన్వర్దీ మేనర్, యూ ఆర్ ఫాలింగ్ ఇల్, యూ ఆర్ ఫాలింగ్ సిక్. సమ్ పీపుల్ హ్యావ్ బీన్ డెడ్. కొంతమంది చనిపోయారు కూడా. ఎందుకు ఆ జడ్జ్మెంట్ అని ఎందుకు అంటున్నాడు అంటే, ఎందుకంటే దేవుని యొక్క పిల్లల వల్లే మన పైన ఎటువంటి జడ్జ్మెంట్ లేదంట. మనకు ఈ మరణము, ఈ శిక్ష అనేది దేవుడు ఎప్పుడో సిలువ పైన తీసివేసేసాడంట. కానీ దాని వివేచన మనకు తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాము అంటే, ఏదైతే మనది కాదో మనం దాన్ని తెచ్చుకుంటున్నామంట. సిక్నెస్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ అవర్ రైట్. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, ఆయన రక్తము, ఆయన శరీరము గురించి వివేచన లేని కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, యు ఆర్ స్టిల్ సిక్. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ ఓన్లీ వన్ థింగ్. నేను మీకేం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే, ఎప్పుడైతే మీరు ఆయన శరీరమును, ఆయన రక్తములో పాల్గొంటున్నారో మీరు ఏం చేస్తున్నారంటే, మీ ఆత్మలో మీరు బిగ్గరగా కేకలేస్తున్నారంట, నాదే విజయము అని. మీరు ఏం చేస్తున్నారు అంటే, దెర్ ఇస్ నో పవర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ దిస్ ఎర్త్ బట్ అపార్ట్ ఫ్రమ్ ద బ్లడ్ అండ్ ద బాడీ ఆఫ్ జీసస్. ఆమేన్. ఎప్పుడైతే ఒక వృక్షము లైఫ్కి రావాలి అనుకోండి, అది ఏం చేయాలంటే దాని విత్తనము మరణించాలి. అవునా అండి? ఒక విత్తనము మరణిస్తేనే కానీ వృక్షానికి జీవము లేదు. అదే రీతిగా క్రైస్తవులకు యేసుక్రీస్తు మరణిస్తేనే కానీ మనకు నిత్య జీవము లేదు అని వాక్యం సెలవిస్తుంది. సో యేసుక్రీస్తు యొక్క మరణము ఏం చేసింది అంటే, మనల్ని జీవములోంచి నిత్య జీవములోకి నడిపించింది అంట. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క మరణం ఏం చేసింది అంటే, పాపములోంచి అంట మనల్ని నీతి వైపు తీసుకొని వెళ్ళింది అంట. యేసుక్రీస్తు యొక్క మరణం ఏం చేసింది అంటే, ఎక్కడో దూరముగా ఉన్న మనము, ఎక్కడో దేవుని సన్నిధిలోంచి తోసివేయబడిన మనల్ని అంట ఆయన మరణము ద్వారా దేవుడు మనల్ని ఎంతో సమీపముగా తెచ్చుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ, ఈవెన్ బిఫోర్ వి గో అహెడ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద కమ్యూనియన్, ఆయన శరీరములో, ఆయన బల్లలో పాల్గొంటున్నప్పుడు మీకేం తెలియాలి అంటే, ఆయన మరణము మనకు ఏ రీతిగా ఉంది తెలుసా అండి? ఒక టూల్, ఒక వెపన్ వల్లే ఉంది. ప్రతి ఒక్క మరణము ఇప్పుడు మీ జీవితంలో ఏదైతే ఉందో, ఆయన మరణంలో మీరు పాల్గొంటుండగా మీరు దాంతో ఏం చెప్తున్నారు అంటే, నీ శక్తి లేదు అని అంటున్నారు. మీరు ఏమంటున్నారు అంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడుంది అని మీరు అడుగుతున్నారంట. హల్లెలూయా. ఈవెన్ యాజ్ యూర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద బాడీ అండ్ ద బ్లడ్, అనే శరీరంలో మీరు పాల్గొంటుండగా మీ జీవితంలో ఉన్న మరణము వెళ్ళిపోవును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి మరణము మీ జీవితంలో యాక్టివేట్ అవును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఈవెన్ యాజ్ యూర్ టేకింగ్ పార్ట్ ఇన్ హిస్ డెత్, యూఆర్ ప్రొక్లెయిమింగ్ ద ఇటర్నల్ లైఫ్ ఓవర్ యువర్ లైఫ్. మీరు తీసుకుంటుండగా మీ లోపల కేవలం జీవము మాత్రమే రావట్లేదు, కానీ నిత్య జీవము వస్తుంది అంట. నిత్య జీవము అంటే అర్థం ఏంటి అంటే, మనం చాలాసార్లు పరలోకముకు వెళ్ళిన తర్వాత నిత్య జీవము అని అనుకుంటాం. సో దాని అర్థం ఏంటి అంటే, నిత్య జీవం అంటే ఏంటి అంటే, మనకు ఎటువంటి బాధ, ఎటువంటి కష్టము, ఎటువంటి నొప్పి ఇవన్నీ ఉండకపోవడమే నిత్య జీవం. అవునా కాదండి? అందుకే అందరం పరలోకానికి వెళ్ళాలనుకుంటాం కదా. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఏమంటున్నారు అంటే, మీరు నాలో విశ్వసించినట్లయితే, మీరు నా శరీరములో, నా రక్తంలో పాల్గొన్నట్లయితే, మీరు ఏదైతే పరలోకములో అనుభవించాలనుకుంటున్నారో నేను దాన్ని మీకు భూమి పైన అనుగ్రహించాను అని అంటున్నాడు. యూ కెన్ స్టిల్ లివ్ సిక్ ఫ్రీ, యూ కెన్ స్టిల్ లివ్ పెయిన్ ఫ్రీ. ఎందుకు అంటే ఆయన శరీరంలో అంటే అది మనకు ఒక ప్యాకేజ్ వల్లే దేవుడు మనకి ఇస్తున్నాడు అంట. హల్లెలూయా. ఆర్ యూ రెడీ టు టేక్ పార్ట్ ఇన్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? I want you to declare the victory that has been given to you. దేవుని యొక్క శరీరంలో మనకేమి ఇవ్వబడింది అంటే, మనకు విజయాన్ని ఇవ్వబడింది. సో మీరు ఆయన శరీరం తీసుకుంటుండగా మీరు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఏమని అంటే, నాకు విజయం వచ్చింది, నా జీవితంలోంచి ప్రతి ఒక్క మరణము అనే ముళ్ళని దేవుడు తీసివేశాడు అని మనం ఒప్పుకుందామా? అండ్ లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు దేవుని యొక్క రక్తము, ఆయన శరీరంలో విశ్వాసము పెట్టని ఎడల అది వ్యర్థమే అవుతుంది. కానీ ఒకవేళ మీరు విశ్వాసాన్ని కలిపి మీరు దాన్ని తీసుకున్నట్లయితే, యూ విల్ గెట్ ఇన్ టు అ న్యూవర్ డిమెన్షన్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఒక నూతనమైన ఒక డివైన్ ప్రొటెక్షన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు విశ్వాసముతో ఈరోజు మీరు దేవుని యొక్క బల్లలో పాల్గొంటున్నట్లయితే, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అవన్నీ మీ జీవితంలో జరుగునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.